కాంగ్రెస్లో ఉంటూ ఇటు బీఆర్ఎస్కి అలాగే గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్కి సపోర్ట్గా రాములమ్మ ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాములమ్మ పెట్టిన ట్వీట్ అనేది కొంచెం వైరల్గా మారింది. అది కేసీఆర్ని అలాగే టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తూ పెట్టడం అనేది, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఘర్ వాపసీ కార్యక్రమం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడం, దానిపైన కూడా కొంతమేరకు ఘాటుగానే స్పందించడం అనేది జరిగింది. సో రాములమ్మ ఒక ట్వీట్ పెట్టిందంటే మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారుతుంది. మరి మొత్తానికి విజయశాంతి గారు ఏమన్నారు? విజయశాంతి గారు కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి కేవలం ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది గాంధీ భవన్లో. తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు కావచ్చు, తర్వాత పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, ఏ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా రాములమ్మ కనిపించలేదు. మరి బహుశా ఎంపీ టికెట్ ఏమైనా ఆశించి భంగుపడ్డారో తెలియదు. ఎంపీ టికెట్ విషయంలో కూడా చాలా సైలెంట్గానే ఉన్నారు. ఇంక ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కూడా టికెట్ కూడా ఎక్కడ అడిగినట్టు కూడా అంటే ఎక్కడ కూడా న్యూస్ కూడా రాలేదు. మేబీ తను మెదక్ టికెట్ ఆర్ జైరాబాద్ టికెట్ ఆశించినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. మరి ఆ చోట్ల ఇక్కడ మెదక్లో నీలం మధుని పెట్టడం అనేది జరిగింది. ప్రస్తుతం జైరాబాద్ సురేష్ షెట్కర్ గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అనేది జరిగింది. మరి మొత్తానికి ఇటు టీఆర్ఎస్ పార్టీని ఇలాంటి సిచ్యువేషన్లో పొగడడం వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉద్యమ పార్టీలోకి రాములమ్మ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గతంలో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ నుంచి బీజేపీలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. 2018 తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ 2023 ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ సొంత గూటి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలనే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ఒకసారి విజయశాంతి గారు చేసిన ట్వీట్ ఏందనేది ఒకసారి చూద్దాం. పార్టీ వదిలి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను ఆపుకోనికి కొట్లాడితే బీఆర్ఎస్ బతకజాలదు. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ప్రారంభమైందో గుర్తుకు తెచ్చుకొని ఆ చరిత్ర వైపు తిరిగి ఆలోచిస్తే ఈ బతిమాలే కార్యక్రమం బహుశా ఉండదు. అయితే పదవుల వల్ల కేసీఆర్ గారితో కలిసి వచ్చిన రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఇవాళ ఏవో పరిస్థితులను చూపి బయటికి పోతున్నది వాస్తవం. ఏది ఏమైనా బీజేపీ తమ అనుకున్న ఎంపీ స్థానాలు దక్కినాయన్న ధోరణి, లేదా తమకు చాలినంత ఎమ్మెల్యేలు లేరన్న ఆలోచన వంటి ఏదైనా కారణాల వల్ల ప్రతిపక్ష బాధ్యతని ఆచరణాత్మకంగా వ్యవహరించని స్థితి తెలంగాణలో ఉన్నట్లు కొంత మీడియా ప్రచారం నడుస్తున్న దృష్ట్యా తమ సమస్యలపై నియతితో ప్రయత్నిస్తే ప్రజలు ఎన్నడైనా తప్పక విశ్వసిస్తారు అన్నది దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ చూపుతున్న విధానం ప్రామాణికమన్న జనబహుళ్య అభిప్రాయం బీఆర్ఎస్ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ హరహర మహాదేవ్ విజయశాంతి పెట్టిన పోస్టు. సో మొత్తానికి ఇందుట్లో అర్థం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టింది? టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. సొంత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి 2001 సంవత్సరంలో కేసీఆర్ గారు కావచ్చు, కొంతమంది మేధావులు, అలాగే అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కలిసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే. సో అలాంటి టీఆర్ఎస్ పార్టీలో 2004 కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలో కూడా చాలామంది టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ చెక్కు చెదరలే. 2009లో కూడా ఇక్కడ అధికారంలోకి రాకపోయి కేవలం 10 మంది ఎమ్మెల్యేలు గెలవంగానే చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అయినా చెక్కు చెదరలే. 2014లో ఏకంగా అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం అనేది కూడా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ గొప్పతనం అనట్లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, నిరుద్యోగులు, 4 కోట్ల మంది సహాయ సహకారాలు చేస్తేనే 4 కోట్ల మంది బయటికి వస్తే తెలంగాణ రాష్ట్రం అనేది కల సహకారమైంది. తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు సీఎంగా కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలని బతింలాడితే దానంత దౌర్భాగ్యమైన పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీకి ఆ గతి పట్టలేదు, అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అలాంటి బతింలాడులు చేస్తే మాత్రం అది టీఆర్ఎస్ పార్టీ ఉన్న గొప్పతనం అనేది పోతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ గురించి కూడా విమర్శలు చేశారు. సో 8 మంది ఎంపీలు గెలిచాం, ఇంకా చాలు, ఇంక 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచాం, ఇంకా పోరాడాల్సింది,
ప్రతిపక్ష హోదా కరెక్ట్గా నిర్వహించే అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు ఉనికి కోల్పోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా 2018 తర్వాత చూసుకున్నట్టయితే ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు కాస్త బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం, తర్వాత ఒక్కొక్కరుగా కీలక నేతలు బీజేపీ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం. అసలు మొత్తం ఫైనల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీలో మిగిలింది కేవలం 5-6 మంది ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, తర్వాత కార్యకర్తలు మాత్రము కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ 2019-20 ఏ విధంగా ఉందో ఏకంగా 2023లో అధికారంలోకి రావడం అనేది కూడా జరిగింది. సో అలాంటి పరిస్థితి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక్క మాటలో చెప్పారు. మరి మొత్తానికి విజయశాంతి గారు చేసిన ట్వీట్ని మీరే విధంగా చూస్తున్నారు? త్వరలో బీఆర్ఎస్ వైపు ఏమన్నా పక్కచూపులు చూస్తున్నారా, లేకపోతే తీసుకుంటున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేల పైన అసహనంగా ఉండి ఎలాంటి పోస్ట్ చేశారా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.